హలో ఎవ్రీవన్. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని తెలుగు భాషలో నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో, ఇన్ అవర్ కన్వర్జేషన్ వి యూజ్ డిఫరెంట్ వర్డ్స్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే మన కన్వర్జేషన్‌లో చాలా డిఫరెంట్ వర్డ్స్‌ని మనం వాడుతూ ఉంటాము. ప్రతి వర్డ్‌కి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఈ వర్డ్స్ అనేవి దే ఆర్ డివైడెడ్ ఇంటూ వేరియస్ క్లాసెస్ అకార్డింగ్ టు దేర్ యూజ్. అండ్ ఆల్ ద వర్డ్స్ ఇంగ్లీష్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ క్లాసెస్ హియర్ అంటే 8 క్లాసెస్. అంటే 8 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉన్నాయి. ఆ 8 పార్ట్స్‌ని ఏమంటారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈస్ నథింగ్ బట్ భాషా భాగాలు. తెలుగులో ఏమంటామంటే భాషా భాగాలు. ఫస్ట్ వన్ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, వర్బ్, అడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో, ఫస్ట్ వన్ నౌన్. నౌన్ అంటే మనకు తెలుగులో ఏమంటారంటే నామవాచకం. ఎ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇది నేమ్ అంటే పేరును తెలుపుతుంది. ఎగ్జాంపుల్ బాయ్, ట్రీ, కింగ్, హైదరాబాద్, రోజ్, హ్యాపీనెస్. ఇవన్నీ నామవాచకాలు. అంటే నామవాచకాలు అంటే పేరును తెలుపుతున్నవి. సో, ఈ నౌన్ కూడా ఇంకా డివైడ్ ఇంటూ 4 కైండ్స్. సో, nouns are divided into 4 kinds. What are they? Proper nouns. Proper noun is the name of a particular person. అంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క నేమ్ గాని, ప్లేస్ గాని, రివర్ గాని, కంట్రీ గాని, మౌంటైన్ కానీ. సో, ఈ విధంగా పర్టిక్యులర్ వస్తువు కానీ, లేదా మనిషికి, లేదా నదికి, లేదా దేశానికి, లేదా పర్వతాలకి మనం ఏ పేరైతే పెడతామో ఆ పేరుని ఏమంటామంటే ప్రాపర్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్ కుమార్. కుమార్ అంటే ఒక పర్సన్ నేమ్. సో, అందువల్ల ఒక పర్సన్‌కి మనం నార్మల్‌గా పర్సన్ ఏమని పిలవచ్చు? బాయ్ లేదా మ్యాన్ అని పిలవచ్చు. కానీ ఆ పర్సన్‌కి ఒక నేమ్ పెడతాం అతన్ని పిలవడానికి. ఆ పేరేంటి ఇక్కడ అంటే కుమార్. అంటే మనం స్పెసిఫిక్‌గా పెట్టుకున్న నేమ్‌ని మనం ఏమంటామంటే ప్రాపర్ నౌన్. అంటే ప్రాపర్‌గా పిలవడానికి మనం పెట్టుకునే పేరుని ప్రాపర్ నౌన్ అంటాం. ఢిల్లీ. ఢిల్లీ అనేది ఏంటి? ఒక సిటీ నేమ్. అంటే చాలా సిటీలున్నాయి మన వరల్డ్ వైడ్‌గా చూసినట్టయితే. అందులో ఒక సిటీకి ప్రాపర్‌గా అంటే పిలవడానికి దాని ఐడెంటిఫికేషన్ కోసం మనం ఒక పేరు పెట్టుకున్నాం. దాని పేరేంటి అంటే ఢిల్లీ. అదేవిధంగా రివర్‌కి గోదావరి, కంట్రీ నేమ్ శ్రీలంక, వింధ్యాస్ అంటే పర్వతాలు. సో, ఈ విధంగా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ దేనికి? ప్రాపర్ నౌన్స్‌కి. అండ్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే రిఫర్స్ టు ఎ కైండ్ ఆర్ క్లాస్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక సమూహానికి లేదా బిలాంగ్స్ టు వన్ క్లాస్ ఒక వర్గానికి చెందిన వాటిని ఒక పేరుతో పిలుస్తాం. దాన్ని ఏమంటామంటే కామన్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ టైగర్. అంటే మన దేశంలో ఎగ్జాంపుల్ మనం ఒక 50 టైగర్స్ ఉన్నాయనుకుందాం. ఆ 50 టైగర్‌లను గూడా జంతువులను గూడా మనం టైగర్ అనే పిలుస్తాం. స్పెసిఫిక్‌గా ఏదైనా నేమ్ పెడితే అదేమవుతుంది అంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఆ జంతువుని ఏమని పిలుస్తున్నాం ఇక్కడ? టైగర్ అని పిలుస్తున్నాం కాబట్టి ఇది ఒక కామన్ నౌన్. షుగర్ స్వీట్ పదార్థం ఏదైతే ఉంటుందో. వాల్ గోడని చూసినట్టయితే వాల్ అంటాం. బ్యాగ్‌ని చూస్తే బ్యాగ్, బిల్డింగ్. సో, ఈ విధంగా కామన్‌గా ఉండే నేమ్‌ని కామన్ నౌన్ అంటాం. సో, కామన్ నౌన్స్‌లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఏంటి ఇక్కడ? ఫస్ట్ వన్ వచ్చేసి కౌంటబుల్ నౌన్. సెకండ్ వన్ వచ్చేసి అన్‌కౌంటబుల్. సో, కౌంటబుల్ నౌన్ ఏంటి అంటే కెన్ బి కౌంటెడ్. ఇవి మనం కౌంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ బాయ్స్. సో, ఎంతమంది బాయ్స్ ఉన్నారిక్కడ అంటే 10 బాయ్స్. ఇక్కడ మనం కౌంట్ చేసి చెప్పొచ్చు. ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 3 ఫ్లవర్స్. అంటే మనం ఇక్కడ కౌంట్ చేయగలుగుతాం. కౌంట్ చేసే నౌన్స్‌ని కౌంటబుల్ నౌన్ అంటాం. అన్‌కౌంటబుల్ నౌన్ అంటే కెనాట్ బి కౌంటెడ్. ఎగ్జాంపుల్ కాపర్. కాపర్ అనేది ఏంటి? ఇది ఒక మెటల్. సో, ఆ మెటల్‌ని మనం మెజర్ చేయలేము. ఎంత 1 కాపర్, 2 కాపర్ అని రాదక్కడ. కాపర్ అనేది కాపర్. రైస్. రైస్ అనేది ఇక్కడ మనం ఎన్ని రైస్‌లున్నాయనేది మనం కౌంట్ చేయం. కానీ రైస్ అని పిలుస్తాం. వాటర్. వాటర్‌ని కూడా మనం కౌంట్ చేయలేం. అంటే ఇవి ఏవైతే కౌంట్ చేయలేమో వాటిని అన్‌కౌంటబుల్ నౌన్ అంటారు. కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే దే ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. కలెక్టివ్ నౌన్స్ అంటే దే ఆర్ బిలాంగ్స్ టు సేమ్ క్లాస్. ఎగ్జాంపుల్ క్రౌడ్, హర్డ్, గవర్నమెంట్, ఆర్మీ, ఫ్యామిలీ, పార్లమెంట్. సో, ఇవన్నీ కామన్‌గా ఒక గ్రూప్‌కి చెందినవి. సో, వాటిని కలెక్టివ్ నౌన్ అంటే ఇవన్నీ ఒక కలెక్టివ్‌గా ఉంటాయి. కలెక్టివ్‌గా ఒకటే పేరు పెట్టి పిలిస్తే దాన్ని ఏమంటామంటే క్రౌడ్ అంటే గుంపు. గుంపు అంటే మనం క్రౌడ్ అంటాం. అందులో చాలా మంది ఉంటారు. ఆ గుంపును మనం గుంపు అనే పిలుస్తాం గానీ వేరే పేరు పెట్టి పిలవలేము. అలాంటి వాటిని ఏమంటారంటే కలెక్టివ్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏవైతే మనం చూడలేమో దే ఆర్ ద నేమ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ స్టేట్. ఎగ్జాంపుల్ కైండ్‌నెస్, చైల్డ్‌హుడ్, యూత్, ఫియర్. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మన తెలుగులో ఏమంటారంటే అమూర్తం. అంటే చూడలేని వాటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ కైండ్‌నెస్ అనేది ఉంది. అంటే దయ. దయ అనేది ఏంటిది? మనం దాన్ని చూడొచ్చా? అంటే చూడలేం. సో, ఇలాంటి వాటిని.
ప్రొనౌన్. సెకండ్ వన్ వచ్చేసి ప్రొనౌన్. సో, ఇందులో ప్రొనౌన్ అంటే ఏంటి మనకు తెలుసు. ఇట్ రీప్లేసెస్ ద నౌన్. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్‌లో ఏమొస్తాయి? ఫస్ట్ సింగులర్ అండ్ ప్లూరల్. ఫస్ట్ వన్ సింగులర్ ఏంటి? ఐ, మీ, యూ, హి, హిమ్, షీ, హర్, ఇట్. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. ఇందులో సింగులర్‌వి. ప్లూరల్‌లో ఏమొస్తాయంటే వి, అస్, యూ, దే, దెమ్ వీటిని ప్లూరల్ ప్రొనౌన్స్ అంటాం. సో, పొసెసివ్ ప్రొనౌన్స్. ఇట్స్ షోస్ ద ఓనర్‌షిప్ ఆర్ పొసెషన్. పొసెసివ్ ప్రొనౌన్స్ అని చూపిస్తుంది ఇక్కడ. షోస్ ద ఓనర్‌షిప్ ఆర్ పొసెషన్. ఎగ్జాంపుల్ మైన్ అంటే ఒక పెన్ను చూపిస్తే ఇది దిస్ ఈజ్ మైన్ అంటాం. అంటే ఇది నాది. అంటే నా ఓనర్‌షిప్ అని మనం చూపిస్తాం అక్కడ. పొసెషన్ ఇది నాది అనేది మనం చూపిస్తాం కాబట్టి అందువల్ల దీన్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇట్ ఈజ్ యువర్స్. యువర్స్ అంటే ఇక్కడ అతడిది అంటే నీది అని చెప్పడానికి. హిస్, హర్స్, ఇట్స్. సో, ఈ విధంగా ఎగ్జాంపుల్స్. రిఫ్లెక్సివ్ అంటే రిఫర్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్‌లో ఆ సబ్జెక్ట్‌ని మళ్ళీ రిఫర్ చేస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్. సో, హోమ్ వర్క్ చేసావా అంటే చేశాను. ఎవరు చేశారు అంటే మై సెల్ఫ్. నేనే చేశాను. ఐ డిడ్ హోమ్ వర్క్ మై సెల్ఫ్. ఈ సెంటెన్స్‌లో ఏంటి ఇక్కడ ఐ డిడ్ హోమ్ వర్క్ మై సెల్ఫ్ అంటే నా హోమ్ వర్క్‌ని నేనే చేశాను. అంటే నాకు నేనే తిరిగి చెప్పుకోవడాన్ని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్స్ యూజ్డ్ టు పాయింట్ టు స్పెసిఫిక్ థింగ్స్ అంటే దేన్నైనా స్పెసిఫిక్ థింగ్స్‌ని పాయింట్ ఔట్ చేయడానికి. దిస్, దట్, దీస్, దోస్. సో, పైన ఒక బుక్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఏమని చెప్తాము? దిస్ ఈజ్ ఎ బుక్ అంటాం. అంటే దాన్ని మనం డెమాన్‌స్ట్రేట్ చేస్తాం. పాయింట్ ఔట్ చేసి చెప్తున్నాం. దిస్ ఈజ్ ఎ బుక్ అని. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్ యూజ్డ్ టు ఆస్క్ క్వెషన్స్. క్వెషన్స్‌ని అడిగే వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ ఇలాంటి వాటిని. రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్డ్ టు లింక్ క్లాసెస్ ఆర్ ఫ్రేజెస్ టు ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో, రిలేటివ్ అనేది ఒక రిలేషన్‌షిప్‌తో తెలిపే వాటిని. అంటే లింకింగ్ ద క్లాసెస్ ఆర్ ఫ్రేజెస్ టు ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ వాటిని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఎగ్జాంపుల్ హూ, హూమ్, హూస్, విచ్, దట్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ రిఫర్ టు నాన్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. అంటే నాన్ స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్‌గా ఎవరిని మనం ఐడెంటిఫై చేయకుండా ఎవరో తెలియనప్పుడు ఇండెఫినిట్ అంటాం. సమ్‌వన్, ఎనీవన్, ఎవ్రీవన్, నోబడీ, సంథింగ్. సో, ఈ బుక్ ఎవరిది అంటే మేబీ ద సమ్‌వన్ అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సమ్‌వన్ అంటే అది ఎవరో మనకు తెలియదు. అందువల్ల కరెక్ట్ పర్సన్ ఎవరో తెలవదు కాబట్టి వి కాల్ ఇండెఫినిట్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ షో మ్యూచువల్ యాక్షన్ ఆర్ రిలేషన్‌షిప్. ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ఔట్ ఈచ్ అదర్ ఆర్ వన్ అనదర్. వీటిని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. అడ్జెక్టివ్స్ అన్ అడ్జెక్టివ్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ డిఫైనింగ్ వర్డ్. సో, ఇది క్వాలిఫై చేస్తుంది. దేన్ని క్వాలిఫై చేస్తుంది? సింపుల్ లాజిక్. అడ్జెక్టివ్ అనేది రెండిటిని క్వాలిఫై చేస్తుంది. ఒకటి నౌన్, ఒకటి ప్రొనౌన్. నౌన్ ఆర్ ప్రొనౌన్ వీటిని మాత్రమే క్వాలిఫై చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? బ్యూటిఫుల్, క్లెవర్, నీట్, ఎనఫ్, రెడ్, ప్యూర్ ఎట్సెట్రా. ఇందులో టైప్స్ ఉన్నాయి. కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఏంటి? అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, హానెస్ట్, గుడ్, క్లెవర్. సో, మన ఎగ్జాంపుల్ హి ఈజ్ ఎ క్లెవర్ బాయ్ అన్నాం అనుకోండి. హి ఈజ్ ఎ క్లెవర్ బాయ్. సో, ఇక్కడ బాయ్ అనేది ఏంటి ఇక్కడ నౌన్. సో, దీని క్వాలిటీని ఎవరు చెప్తున్నారు అంటే ఏ వర్డ్ చెప్తుంది అంటే క్లెవర్ చెప్తుంది. సో, ఇట్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ ద బాయ్. హౌ ఈస్ ద బాయ్? క్లెవర్ బాయ్. సో, ఇది ఎగ్జాంపుల్. మనకి అడ్జెక్టివ్ అనేది ఎలా తెలియాలి అంటే నౌన్ కంటే ముందుగా ఉండే వాటిని అడ్జెక్టివ్ అంటే క్వెషన్ చేయొచ్చు మనం. హౌ ఈస్ ద బాయ్? ఇక్కడ హౌ అని క్వెషన్ చేయడం వల్ల. హౌ అనేది దేన్ని క్వెషన్ చేయాలి అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నౌన్‌ని క్వెషన్ చేయాలి. నౌన్‌ని క్వెషన్ చేస్తే వచ్చే ఆన్సరే అడ్జెక్టివ్. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ లిటిల్, సమ్, ఆల్, నో, హాఫ్ ఎట్సెట్రా. సో, ఇవి కూడా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ దీన్ని కూడా మనం అడగొచ్చు. హౌ మచ్, హౌ మెనీ అని అడగొచ్చు. అడిగితే అప్పుడు మనకి దాని యొక్క ఆన్సర్ వస్తుంది క్వెషనింగ్ చేయడం వల్ల. అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ 5, ఫ్యూస్, సెకండ్, మోస్ట్ ఎట్సెట్రా. సో, ఇవి మనం అడ్జెక్టివ్సే. డెమాన్‌స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ దిస్, దీస్, దోస్, సచ్ ఎట్సెట్రా. సో, ఇవి డెమాన్‌స్ట్రేటివ్. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ వాట్, విచ్, హూస్. ఇంట్రాగేట్ చేసే వాటిని కూడా అడ్జెక్టివ్స్ అనే పిలుస్తాము. సో, వీటన్నిటికి ఎక్సర్సైజెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఓన్లీ ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే. సో, వర్బ్ అంటే ఏంటి? అంటే క్రియ మనకి తెలుసు. వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ క్రియ లేదా పనిని తెలిపేది అని చెప్పొచ్చు. పనిని తెలిపేది. ఎ వర్బ్ షోస్ యాక్షన్, స్టేట్, పొసెషన్, చేంజ్ ఇన్ స్టేట్. సో, ఎగ్జాంపుల్ లాఫ్, సే, సింగ్, గ్యాదర్. సో, మనం కైండ్స్ ఆఫ్ వర్బ్ చూద్దాం. సో, ట్రాన్సిటివ్ వర్బ్
ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్న వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఫుట్‌బాల్. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఫుట్‌బాల్. ఇక్కడ ప్లేయింగ్ వర్బ్ తర్వాత ఏముంది ఇక్కడ? ఫుట్‌బాల్. ఏం ఆడుతున్నారు వాళ్ళు? అంటే ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఇది ఆబ్జెక్ట్. ఐ హావ్ డన్ మై హోంవర్క్. సో, డన్ అనేది ఏంటిది? వర్బ్. హోంవర్క్ అనేది ఏంటిది? ఇక్కడ ఆబ్జెక్ట్. మై హోంవర్క్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవును. సో, ద బాయ్స్ అనేది సబ్జెక్ట్. ఐ హావ్ డన్ అనేది ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో, ఈ విధంగా ట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇట్ హాస్ ఎ నో ఆబ్జెక్ట్. ఇది మైండ్‌లో పెట్టుకోవాలి. ఇంట్రాన్సిటివ్ అంటే నో ఆబ్జెక్ట్. షీ స్లీప్స్. ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ ఉంది. స్లీప్స్ అనే వర్బ్ ఉంది. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. ద మూన్ షైన్స్. ద మూన్ అనేది సబ్జెక్ట్. షైన్స్ అనేది వర్బ్. ఆబ్జెక్ట్ అనేది లేదు. యాంట్స్ అనేది సబ్జెక్ట్. ఫైట్ అనేది వర్బ్. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. సో, ఈ విధంగా ఆబ్జెక్ట్ లేని వాటిని ఏమంటాము అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ ఉన్న వాటిని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అడ్వర్బ్. An adverb modifies the meaning of a verb. An adjective or another adverb. అడ్వర్బ్ ఏం చేస్తుంది అంటే మోడిఫై చేస్తుంది. దేన్ని మోడిఫై చేస్తుంది? వర్బ్ యొక్క మీనింగ్‌ని గాని, అడ్జెక్టివ్ యొక్క మీనింగ్‌ని గాని, అనదర్ అడ్వర్బ్ యొక్క మీనింగ్ గాని. సో, షీ రైట్స్ నీట్‌లీ. రైట్స్ అనేది ఏంటిది ఇక్కడ? వర్బ్. సో, ఎలా రాస్తుంది అంటే నీట్‌లీ రాస్తుంది. సో, మనం దేన్ని క్వెషన్ చేయాలి ఇక్కడ అంటే వర్బ్‌ని క్వెషన్ చేయాలి. ఎగ్జాంపుల్ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, బిఫోర్, నౌ, యెస్టర్‌డే, నెవర్ ఎట్సెట్రా. ఆన్సర్ తెలియాలంటే ఏం చేయాలి ఇక్కడ? వెన్ ఆర్ హౌ ఆఫెన్ అని అడగాలి. సో, హియర్ ఐ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు హోమ్ యెస్టర్‌డే. ఐ వెంట్ టు హోమ్ యెస్టర్‌డే అన్నామనుకోండి. సో, ఇక్కడ మనకు ఆన్సర్ తెలియాలి. ఏది అడ్వర్బో తెలియాలంటే ఏమడగాలి ఇక్కడ? వెన్ వెంట్ ఆర్ వెన్ ఐ వెంట్. వెన్ వెంట్ ఆర్ వెన్ ఐ వెంట్ అని మనం క్వెషన్ చేస్తే ఏమవుతుంది? మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఎప్పుడొచ్చాడు? ఎప్పుడు వెళ్ళాడు? అంటే యెస్టర్‌డే. దిస్ ఈస్ ద ఆన్సర్ వెన్ అనేది. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అగైన్, ట్వైస్, ఆల్వేస్, సెల్డమ్. ఇక్కడ హౌ ఆఫెన్ అని అడగాలి. అంటే ఐ వెంట్ టు మూవీ ట్వైస్ అన్నా అనుకోండి. ఐ వెంట్ టు మూవీ ట్వైస్. సో, ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఔట్, నియర్, హియర్, దేర్ ఎట్సెట్రా. సో, వీటిని క్వెషన్ చేయాలంటే సేమ్. హి ఈజ్ దేర్ అన్నామనుకోండి. హి ఈజ్ దేర్. వేర్ ఈజ్ హి? దేర్. వేర్ ఈజ్ హి? దేర్. సో, ఇది ఆన్సర్. ఈ విధంగా అడ్వర్బ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఆల్సో వెల్, దస్, సాడ్లీ క్వెషన్ చేయాలి. దేన్ని? హౌ అని క్వెషన్ చేయాలి. మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. సార్ అడ్జెక్టివ్ లో కూడా హౌ యూజ్ చేయాలి కదా, మరి అడ్వర్బ్ లో కూడా యూజ్ చేయాలి కదా అంటే అడ్జెక్టివ్ అనేది ఏంటి అంటే అడ్జెక్టివ్ అనేది మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ అడ్జెక్టివ్ అనేది నౌన్ ని క్వాలిఫై చేస్తుంది. నౌన్ ని ఆర్ ప్రనౌన్ ని క్వాలిఫై చేస్తుంది. అంటే మనకి ఇక్కడ అడ్జెక్టివ్ తెలియాలి అంటే నౌన్ ఆర్ ప్రనౌన్ ని క్వెషన్ చేయాలి. బట్ ఇక్కడ అడ్వర్బ్ లో మనకి అడ్వర్బ్ అనేది ఏదో తెలియాలి అంటే దేన్ని క్వెషన్ చేయాలి అంటే వర్బ్ ని క్వెషన్ చేయాలి. సో, ఇక్కడ మనకి అడ్వర్బ్ ఏదో తెలుస్తుంది. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ టు, ఆల్మోస్ట్, బెటర్, క్లెవర్, హార్ట్లీ, ఫుల్లీ ఎట్సెట్రా. సో, ఏ ఆన్సర్ తెలియాలి అంటే టు వాట్ ఎక్స్టెంట్ అనే క్వెషన్ మనం చేయాలి. Adverbs of reason, hence, so, therefore. These are all the examples. Prepositions. Prepositions is nothing but preposition. So, ఏంటి దీని మీనింగ్? డెఫినేషన్ అంటే a preposition is a word which relates two elements. Example, a noun or noun phrase, preposition plus verb or verb phrase or an adjective or another noun. సో, ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ లో ఏమున్నాయి అంటే ప్రిపోజిషన్స్ విచ్ ఇండికేట్ టైమ్. సో, టైమ్ ని ఇండికేట్ చేసేటి ఏంటి? ఎట్, ఆన్, ఇన్, బై, ఆఫ్టర్, బిఫోర్, ఫర్, సిన్స్, అంటిల్. సో, ఇవన్నీ టైమ్ ని ఇండికేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఐ ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్ ఎట్ 9 AM. సో, ఎట్ అనేది ఏంటి చెప్తుంది ఇక్కడ? టైమ్ ని ఇండికేట్ చేస్తుంది. సో, అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. సో, సెకండ్ వన్ చూసినట్టయితే ఆ విధంగా ఇవన్నీ కూడా టైమ్ ని ఇండికేట్ చేస్తాయి. ప్రిపోజిషన్స్ విచ్ ఇండికేట్ ప్లేస్ ఆర్ డైరెక్షన్స్. ఇవి ప్లేస్ ని కానీ డైరెక్షన్స్ ని కానీ ఇండికేట్ చేస్తాయి. బై, ఇన్, ఆన్, అవుట్, టు, ఫ్రమ్, అప్, విత్ ఇన్, బిసైడ్, బిట్వీన్ ఇవన్నీ ప్లేస్ ని తెలిపేది లేదా డైరెక్షన్ ని తెలిపేది. ఒక బాల్ ఉందనుకోండి. వెర్ ఇస్ ద బాల్ అంటే బిసైడ్ మై బ్యాగ్. Ball is beside the bag. Ball is, example,
బాల్ ఈజ్ బిసైడ్ ద బ్యాగ్. బిసైడ్ ద బ్యాగ్ అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సో, ఈ బిసైడ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఇదేం తెలుపుతుంది అంటే ఇది ఒక ప్లేస్‌ను తెలుపుతుంది. సో, ఆ ప్లేస్‌లో బాల్ అనేది ఉంది. సో, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ మోర్ థాన్ వన్ వర్డ్. ఫ్రేజల్ అంటే మోర్ థాన్ వన్ వర్డ్. చూడండి ఇక్కడ డ్యూ టు, ఓయింగ్ టు అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్, బికాస్ ఆఫ్. సో, ఇందులో ప్రతి దాంట్లో ప్రిపోజిషన్ అనేది ఉంది. సో, అందువల్ల దీన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటాం. పొసెసివ్ ప్రిపోజిషన్స్. పొసెసివ్ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఆఫ్. ది క్లైమేట్ ఆఫ్ ఊటీ ఈస్ ప్లెజెంట్. క్లైమేట్ ఆఫ్. ఆఫ్ అంటే ఏంటి? వాతావరణం. దేని యొక్క వాతావరణం? ఊటీ యొక్క. అంటే ఊటీని పొసెస్ చేసే వర్డ్‌ని ఏమంటామంటే ఆఫ్. సో, దీన్ని పొసెసివ్ ప్రిపోజిషన్ అంటాం. అంతే కాకుండా మిసెలేనియస్ ప్రిపోజిషన్స్ బిసైడ్స్, అమాంగ్, అంటిల్, అబవ్, బిలో, అండర్, బినీత్, ఓవర్, బిహైండ్, విత్ ఎట్సెట్రా. ఇవన్నీ మిసెలేనియస్ ప్రిపోజిషన్స్ కిందికొస్తాయి. కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. ఇది వర్డ్స్‌ని గాని, ఫ్రేజెస్‌ని గాని, క్లాజెస్‌ని గాని, సెంటెన్స్‌ని గాని కనెక్ట్ చేస్తాయి. దే ఆర్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్ అండ్ ద టైప్ ఆఫ్ కనెక్షన్ దే ఎస్టాబ్లిష్. సో, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో, ఇవేం చేస్తాయి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే కనెక్ట్ ద వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న సెంటెన్సెస్‌ని గాని, వర్డ్స్‌ని గాని, ఫ్రేజెస్‌ని గాని కనెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యెట్. సో, దీన్ని గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి అంటే షార్ట్ కట్ అనేది ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే యెట్, ఎస్ అంటే సో. ఎగ్జాంపుల్ షీ లైక్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. షీ లైక్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. ఇక్కడ ఏం చేస్తుంది? వర్డ్స్‌ని కనెక్ట్ చేస్తుంది. యాపిల్‌ని మరియు ఆరెంజ్‌ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనెక్ట్ డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాస్ టు అండ్ ఇండిపెండెంట్ క్లాస్. అంటే 2 సెంటెన్సెస్ ఉంటాయి. అందులో ఒకటి డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఇంకోటి ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. వాటిని కలిపేదే సబార్డినేటింగ్ కంజంక్షన్. ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాస్ రెయినింగ్. అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాను? ఐ స్టేడ్ హోమ్. సో, ఎందుకు ఇంట్లో ఉన్నాడు అంటే బికాస్ ఇట్ వాస్ రెయినింగ్. ఇక్కడ ఒక సెంటెన్స్, ఇట్ వాస్ రెయినింగ్ అనేది ఒక సెంటెన్స్. సో, ఈ విధంగా 2 సెంటెన్స్‌ని ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది కలుపుతుంది. ఐ స్టేడ్ ఎట్ హోమ్ అనొచ్చు. ఐ స్టేడ్ ఎట్ హోమ్. కోరిలేటివ్ కంజంక్షన్స్. పైర్డ్ కంజంక్షన్ దట్ వర్క్ టుగెదర్ టు కనెక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెంటెన్స్. కోరిలేటివ్ అంటే ఏం చేస్తాయి అంటే ఇవి పెయిర్డ్ కంజంక్షన్స్. ఒక వర్డ్ ఉండదు. ఇందులో 2 ఉంటాయి. ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్. ఎగ్జాంపుల్ ఐదర్ యూ ఫినిష్ యువర్ వర్క్ ఆర్ యూ లూజ్ మార్క్స్. అంటే ఇక్కడ ఐదర్ మరియు ఆర్ అనేది వచ్చింది. యూ ఫినిష్ యువర్ వర్క్ అనేది ఒక సెంటెన్స్. యూ లూజ్ మార్క్స్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలిపైతే కోరిలేటివ్ కంజంక్షన్. ఇంటర్జెక్షన్. సో, ఇది చాలా ఈజీ. ద వర్డ్స్ విచ్ ఎక్స్‌ప్రెస్ సడెన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఆర్ ఇంటర్జెక్షన్. మన యొక్క సడెన్ ఫీలింగ్స్‌ని గాని, ఎమోషన్స్‌ని గాని ఎక్స్‌ప్రెస్ చేసేదే ఇంటర్జెక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ ఓహ్! హుర్రా! అలాస్! హలో! ఊచ్! హే! ఎగ్జాంపుల్స్. సో, ఫస్ట్ వన్ ఏంటిది? ఇంటర్జెక్షన్స్ ఆఫ్ గ్రీటింగ్. మనం గ్రీటింగ్ చేస్తున్నప్పుడు మనం దీన్ని ఇంటర్జెక్షన్స్ యూజ్ చేస్తాం. యూజ్ టు గ్రీట్ ఆర్ అడ్రెస్ సమ్‌వన్. ఎలా? హలో! హాయ్! హే! గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ అని చెప్పేసి. అంటే దీని తర్వాత ఏముంటుంది సింబల్ అంటే ఇంటర్జెక్షన్ సింబల్ అనేది వస్తుంది. సో, ఆ సింబల్ వస్తేనే మనకది ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్స్ ఆఫ్ ఎ జాయ్ ఇంటర్జెక్షన్స్ ఆఫ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్. అంటే చాలా మన సంతోషంలో ఉన్నప్పుడు కూడా మనం మన ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాము. హుర్రే! యేయ్! వావ్! yippee! బ్రేవ్! సో, ఈ విధంగా మనం ది హ్యాపీనెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాం. సో, ఇంటర్జెక్షన్స్ ఆఫ్ సర్ప్రైజ్ ఆర్ షాక్. సో, అప్పుడు కూడా మనం ఇంటర్జెక్షన్‌ని వాడతాం. ఏంటి? ఓహ్! ఆహ్! వావ్! వావ్! మై గుడ్‌నెస్! సో, ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్‌ని మనం ఇంటర్జెక్షన్‌గా వాడుతాము. సో, ఇది ఈరోజు క్లాస్. దీనికి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాము. దాన్ని క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to subscribe the channel, whoever not subscribed. Thank you once again.